అంటే ఇప్పుడు బయట తమిళనాడులో వాటిల్లో చెప్తూ ఉంటారు, సార్ మేము చేయకపోతే థియేటర్లు ఇవ్వం, మేము డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వకపోతే సినిమాలు థియేటర్లు ఇవ్వం. ఒక సినిమా ఉంది, పేరు వద్దండి, రజనీకాంత్ గారి సినిమానే. ఒక వ్యక్తి పాపం వెళ్ళి సినిమా ఎంతకో కథ డబ్బు కొట్టి 15 కోట్లు అడ్వాన్స్ పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ ఉన్న పెద్ద వ్యక్తులు వెళ్ళారు, సునీల్ గారు, దిల్ రాజు గారే, ఎందుకు పేర్లు చెప్పకపోతే కొంపలు మునిగిపోయేమని. వాళ్ళు వెళ్ళి మేము వాళ్ళకి ఇచ్చారనుకోండి సినిమాని చంపేస్తారు, మేమే సినిమా థియేటర్లు ఇవ్వం, థియేటర్లు ఉన్నది మా దగ్గరే, ఇవ్వాల్సింది మేమే, చేయాల్సింది మేము అంటాడు. ఆ ప్రొడ్యూసర్ భయపడి అడిగిన ఆయనకంటే తక్కువ రేటుకి ఆయనకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు. ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఒక నిర్మాతని ఒక బయ్యర్ నెలనెవరు కొనడానికి, ఒక నిర్మాతని ఇంకొక సినిమా కొనెవరు, ఎందుకంటే ఆ నిర్మాత సినిమా ఇవ్వంగా, ఆ నిర్మాత థియేటర్లు ఇవ్వంగా, ఆ నిర్మాతకు అడ్వాన్స్ ఇవ్వంగా. అంటే ఈ ధోరణి అంటే బ్లాక్మెయిలింగ్ ధోరణి వస్తుంది. నేను ఉదాహరణకు చెప్పాను, చెప్తే కోకోకోళ్ళు వస్తాయి. ఇలా బ్లాక్మెయిల్ చేసింది కొన్ని వందలు వస్తాయి. దానికి భయపడిపోయి ఎందుకులే మనం వీళ్ళకి ఆఫీస్కి ఇచ్చేద్దాం సినిమా, నష్టం